ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని ఆరోపించే వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ జీవీరెడ్డి అన్నారు. ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్న వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి దూరంగా పారిపోవడం వైసీపీ చేతకానితనమని జీవీరెడ్డి ఎద్దేవా చేశారు. సో నేనేమంటుంటే 8 నెలల తర్వాత జనరల్గా అందరికీ తెలిసిన అంశం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంతో కొంత ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ప్రజలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు. అది నెరవేరడానికి ఒక 4 నెలలు 5 నెలలు టైం కాదు, మినిమం 1 సంవత్సరం పడుతుంది. ఆ నేపథ్యంలో ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత ఏంటంటే కోపంతో వచ్చే వ్యతిరేకత కాదు, వారు అనుకున్నవి నెరవేర్చలేదు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుంది. సో మొన్న ఏదైతే ఎన్నికల్లో పనిచేసినంత గట్టిగా ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి పనిచేయడానికి కూడా కొంత అవకాశం తక్కువ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది కదా. ఇంకా పోటీ చేస్తే మా మీద వ్యతిరేకత ఉంటే అది వారికే మేలవుతుంది. ఇది రాజకీయాల్లో ఎవరికైనా ఓనమాలు తెలిసిన వ్యక్తులు తెలుస్తుంది. మరి ఇన్ని అవకాశాలు ఉండి ఆ రోజు ఎన్నికను తప్పుపట్టారు. ఈరోజు ఎంతో కొంత సాధారణ వ్యతిరేకత ఉంటుంది. మరి ఇన్ని అవకాశాలు మీ చేతిలో ఉండి ఈరోజు ఎందుకు పారిపోయారు? సో మీరు పారిపోయిన దాంట్లోనే మాకు సమాధానం ఇచ్చారు. ఏదైతే మీరు చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు మీరు పోటీ చేయకుండా పారిపోయి మీరే సమాధానం చెప్పారు.